మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎప్పుడు పురుడు పోసుకుంది, ఎప్పుడు అధికారంలోకి వచ్చింది, మిగతా పార్టీల అధికారులు తీసుకురావడంలో ఎంత కృషి చేసింది, ఆయన అనుకున్న సైన్యం ఏంటి, ఆయన అనుకున్న రహస్యం ఏంటి, ఒకసారిగా చూస్తే ఈ రోజు దశాబ్దం పైన పోరాటంలో ఆయన వైపు నడిచిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంచి కార్పొరేట్ పదవులు కూడా తీసుకున్నారు, కొంతమంది మహిళలు వీర మహిళలు కూడా ప్రాధాన్యత మనం చూసాం. దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ యొక్క ఆవశ్యకత ఈ భారతదేశానికే పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. తన అన్న చోటున రాజకీయాలు నేర్చుకున్న యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అన్నగారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలిపేస్తే ఆయనకు నచ్చక జనసేన పార్టీ పురుడు పోసుకుంది. అదే సమయంలో దాని వెనక ఆయన కష్టం కూడా మనం చూడాలి. ఆయన సొంత డబ్బుని సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పార్టీని నడిపాడు. తన కుటుంబం ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, ఈ దేశ భవిష్యత్తు ముఖ్యం అనుకున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్న ప్రతి స్టెప్ కూడా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఈ యొక్క జనసేన పార్టీని రూపాంతరం తీసుకునే పనిలో అహర్నిశలు కృషి చేస్తున్నారు. మన పిఠాపురం సభలో కూడా మనం చూసాం. బాగా కష్టపడే వాళ్ళు నాకు ఈ దేశానికి నాయకులు ఒక 60 మందిని తయారు చేయాలని చెప్పేసి ఆయన కూడా అన్న మాట చూస్తే కనుక గ్రాస్ రూట్ లెవెల్లో ఈరోజు టీడీపీకి మద్దతు ఇచ్చారు, బీజేపీకి మద్దతు ఇచ్చారు. అది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఈరోజు 21 స్థానాలు పోటీ చేశారు, 21 స్థానాలు గెలిచారు, 100% స్ట్రైక్ రేట్. రేపు 175 నియోజకవర్గాల్లో ఏమో అన్నీ పోటీ చేయొచ్చేమో, లేకపోతే ఆయన అభిమానులు కోరుకున్నట్టు ఆయన రేపు 2029 ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకెళ్ళొచ్చేమో, అన్నీ ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఒక పొజిషన్లో ఉండరు. ఆయన కోరుకుంటున్న సామాజిక వర్గాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, సప్రెసర్ గ్రూప్స్ కావచ్చు, కోరుకుంటుంది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని. కాబట్టి ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారంటే పర్ఫెక్ట్గా వెళ్తున్నారనేదే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో కేడర్ని ముందుకు తీసుకెళ్తున్నారు, జెండా పట్టుకునేట్టు చేయగలుగుతున్నారు, గ్రామ వారోత్సవాలు చేస్తున్నారు. పల్లె నిద్ర కూడా త్వరలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి జిల్లా వెళ్ళి 10 రోజుల పాటు తన యొక్క పేషితో పాటు కూడా పల్లె నిద్ర చేసి ఒకవైపు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం, ఒకవైపు ప్రభుత్వ పథకాలను ప్రజలకి తీసుకెళ్తాం. అప్పుడప్పుడే సమస్యలు పరిష్కరించడానికి ఆయన ఆలోచన ఆ విధంగా ఉందని తెలుస్తుంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఎవరు కూడా కేడర్ ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా పార్టీ లైన్ దాటాల్సిన అవసరం లేదు. పార్టీ అధ్యక్షుడు మీ అంటే ఉన్నాడు, మీరు లేనిదే నేను లేనంటున్నాడు. కాబట్టి ఇటువంటి నాయకుడు యుగానికి ఒక్కడే పుడతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు కేడర్ అంతా. కాబట్టి గ్రాస్ రూట్లో నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన జనసేన పార్టీని ఏ విధంగా ఈరోజు దేశం మొత్తం చెప్పుకునేట్టు ప్రపంచవ్యాప్తంగా జనసేన అంటే ఒక బ్యూటిఫుల్ పార్టీ, కష్టపడి ఆయన పార్టీని రూపాంతరం చెందారు. కేడర్ అంతా లక్షలాది మంది ఆయన మాట వింటారనేది ఏ విధంగా ప్రపంచంలో చెప్పుకుంటున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కృషి, అభిమానుల యొక్క చొరవ. కాబట్టి మహారాష్ట్ర వెళ్ళినా అభిమానులు ఉన్నారు, లేకపోతే పంజాబ్ వెళ్ళినా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళినా ఉన్నారు, కర్ణాటక వెళ్ళినా, కేరళ వెళ్ళినా, లేకపోతే తమిళనాడు వెళ్ళినా, ఎక్కడ చూసినా ఆసేతు హిమాచలం ఈరోజు జాతీయ పార్టీగా భవిష్యత్తులో పురుడు పోసుకుంటుందంటంలో కూడా అతిశయోక్తి లేదు. కానీ జనసేన పార్టీ ఉనికిని గ్రామస్థాయి నుంచి అది పట్టణ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో, జాతీయ స్థాయిలో ఈ జనసేన పార్టీని ముందు తీసుకెళ్లే క్రమంలో ప్రతి స్టెప్, ప్రతి కదలిక పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు అనేది మనం 100% చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విశాలమైన దృక్పథం, జాతీయ భావజాలం ఆయన మెండుగా ఉంది. ముందు ఆంధ్రప్రదేశ్ ప్రగతి, తర్వాత దేశ యొక్క భవిష్యత్తు, దేశ రక్షణ, మోదీ గారి నాయకత్వంలో చేయాల్సిన పనితీరు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అనుభవంతో ఆయన దగ్గర నేర్చుకున్న ఇది కావచ్చు. ఏదైనా ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతున్నాడు, కులాలు కలిపే సిద్ధాంతంలో 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. అదేవిధంగా తన వెనకున్న బలమైన సమాజ వర్గం 22% మంది కాపులు 95% ఈ కూటమికి ఓటేసేట్టు చేయగలిగాడు. వాళ్ళను కూడా ముందుండి మీరు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని వాళ్ళల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఆయన సాలిడ్గా ఆయన వైపు నిలబడుతున్నారు. అదేవిధంగా మత్స్యకారులు కావచ్చు, రెల్లి కులస్థం కావచ్చు, అందరినీ హక్కును చుచ్చుకునే క్రమంలో ఆ కులాలు కలిపే సిద్ధాంతంలో ఎప్పుడు ఏ నాయకుడు లేని విధంగా 100% సక్సెస్ రేట్తో సఫలీకృతులైన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి స్టెప్ని రాజకీయ పార్టీలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. విమర్శనవాదులు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తున్నారు. ఇటువంటి రాజకీయ నాయకుడు తన సొంత నెలకు వచ్చే జీతాన్ని కూడా అనాథ పిల్లలకు పంచిపెడుతున్నాడే. తర్వాత అధికారులు వచ్చిన తర్వాత కూడా 400 గ్రామాలకి 400 లక్షలు ఇచ్చాడు, 4 కోట్లు. ఈ రాష్ట్రానికి ₹1 ఆ రాష్ట్రానికి ₹1 వరద బాధితులు కూడా ఇచ్చాడే. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నాననే భరోసా పవన్ కళ్యాణ్ రూపంలో వస్తుంది. సైనికుడు మధుసూదన్ చనిపోతే ఎక్కడ కావలి వెళ్ళి ₹50 లక్షల వాళ్ళ కుటుంబానికి ఇచ్చాడు. వాళ్ళ తల్లి మాట్లాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మధుసూదన్ గారి భార్య
మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుంటాం. నా బిడ్డలకి ఇద్దరికి 22.5 లక్షల రూపాయలు, 22 లక్షల రూపాయల ఇది వాళ్ళు డిపాజిట్ చేశారు ఇద్దరు బిడ్డలకి. వాళ్ళని చదివించి ఉన్నత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి ఆ తల్లి అంటుందంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా నిరతిని మనం ఒకవైపు సేవా దృక్పథం, ఒకవైపు రాజకీయ పార్టీ ముందుకు తీసుకెళ్తాం. కేడర్ ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఆయన నాయకత్వంలో ఉంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనేదానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి స్టెప్పు, ప్రతి కదలిక ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.